శ్రీ లక్ష్మీ నరసింహ పరబ్రహ్మణే నమ. ధనం సంపాదించినందుకు దానికి ఏ రకమైన సార్థకత చేకూర్చాలి, దాన్ని ఎట్లా వినియోగించాలి, ఏమి చేయాలి, అదేవిధంగా ఏ పనులు చేయటం వల్ల మనకు ఏవి ప్రాప్తిస్తాయి అనే విషయాన్ని కూడా మన పెద్దలు ఋషులు అనుభవాలతో చెప్పినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. ఏమిటి అంటే, ఆజ్ఞామాత్ర ఫలం రాజ్యం, బ్రహ్మచర్య ఫలం తపః, జ్ఞానమాత్ర ఫలం విద్య, దత్తభుక్త ఫలం ధనం. మొదటిది ఏమిటి అంటే, రాజు ప్రజలను ఆజ్ఞాపించి వారితో తాను ఆచరిస్తూ ప్రజలను వాటితో ఆచరింప చేయటం అనేది రాజుకు ప్రయోజనము. అలాగే తపశ్శాలురు తపస్సు చేస్తూ ఉంటే అందుకు ప్రతిఫలంగా వారికి బ్రహ్మచర్యం అనేది కలుగుతూ ఉంటుంది. ఇక విద్య నేర్చిన వానికి, మరి చదువుకున్న వాడికి ఏమిటి ప్రయోజనము అంటే జ్ఞానం అనేది ఫలంగా అందుతుంది. మరి ధనం సంపాదించిన వాడికి ఏమిటి అంటే స్వయంగా అనుభవించాలి, ఇతరులకు దానం చేసి ఉపకారం చేయాలి. అలా కానప్పుడు ఆ ధనం వ్యర్థం. అంటే తాను అనుభవించకుండా, ఇతరులకు దానం చేయకుండా, ఇతరులకు పెట్టకుండా, ఎవడైతే కేవలం ధనాశ చేత మాత్రమే ధనాన్ని సంపాదిస్తాడో అది నిష్ప్రయోజనము అని అర్థము. ఇంకొకటి ఏమిటి అంటే, జీవత్యేవ పశుశ్చాపి కేవలం హ్యుదరం భరిహి తస్యైవ జీవితం శ్లాఘ్యం యః పరార్థేతు జీవతి. లోకల్లో పశుపక్ష్యాదులు జీవిస్తున్నాయి. అవి జీవించటం వల్ల వాటి ప్రయోజనం ఏంటి? కేవలం పొట్ట నింపుకునేందుకే అవి గడ్డి మొదలైనటువంటివి తిని జీవిస్తున్నాయి. అలాగే కొంతమంది మనుష్యులు కూడా ధన సంపాదన చేస్తూ స్వార్థం కొరకే జీవిస్తున్నారు. వారు ఇతరులకు పెట్టరు, తాము అనుభవించరు. కానీ ఇతరుల కొరకు సేవలు చేస్తూ, సహాయం చేస్తూ జీవించేవారు మాత్రమే కొనియాడబడతారు. కనుక మనకు ధనం ఉన్నంత మాత్రాన, దాచిపెట్టుకున్నంత మాత్రాన దానివల్ల ఏ విధమైన ప్రయోజనం కలగదు. మనం అనుభవించాలి, ఉన్నంత వరకు జీవించి ఉన్నంత వరకు, చేతనైనంత వరకు ఇతరులకు సహాయం చేయాలి. ముఖ్యంగా మనం లోకంలో గమనించినట్టయితే ఉన్నవారికి ఏమో దానం చేయాలి అనే ఆలోచన ఉండదు, దానం చేయబుద్ధి కాదు. మరి లేని వారికి అయ్యో నేను దానం చేస్తే బాగుండేది, వీరికి ఈ రకంగా సహాయం చేస్తే బాగుండేది, ఇట్లా ఆదుకుంటే బాగుండేది అనే ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. కనుక ధనమున్నటువంటి వారు కేవలం తమ కొరకే కాకుండా ఇతరులకు సహాయపడటానికి కూడా తమ సొమ్మును వినియోగించినట్టయితే ఆ సొమ్ముకు, ఆ సంపాదనకు సార్థకత అనేది చేకూరుతుంది అని పెద్దల భావము, పెద్దల ఆదేశము, పెద్దల ఉద్దేశము. లోకా సమస్తా సుఖినో భవంతు.